సోషల్ మీడియా వేదికగా ప్రజలు పడుతున్నటువంటి అవస్థల్ని, పెట్రోల్ డీజిల్ కష్టాలని తీర్చమని వైఎస్ఆర్సీపీ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కరీముల్లా ప్రశ్నిస్తే అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, గుండాలు దాడి చేస్తారా? ఇది ఏం సంస్కృతి అని సూటిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కరీముల్లా నిజంగా సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వాడినా, ఎక్కడైనా సరే కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి హక్కు మీకుంది. ఆ పని మీరు ఎందుకు చేయలా? రాత్రి 12:30కి కరీముల్లా ఇంటి దగ్గరికి పోయి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కరీముల్లా కూడా దాడి చేస్తున్నటువంటి అంశాన్ని పోలీసు వారికి తెలియజేసి నాకు భద్రత కల్పించాలని భవానీపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు డుండి రాకేష్ గారు కానీ, కరీముల్లా గారు కానీ, శివ గారు కానీ, ఇంకా చాలామంది నాయకులు పోలీస్ స్టేషన్లోనే దాడి చేసే హక్కు మీకు ఎవరిచ్చారని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నా. భవానీపురం పోలీస్ స్టేషన్లో బాధితుడికి అండగా నిలవాలి, రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించకుండా మీరు పోలీస్ స్టేషన్లోనే దాడి చేసుకునేటువంటి స్వేచ్ఛ ఏ విధంగా కల్పిస్తారని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా కరీముల్లా తప్పు చేసి ఉంటే కేసు నమోదు చేయండి, చట్టపరంగా శిక్షించండి. అంతేగాని చట్టాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో భవానీపురం పోలీస్ స్టేషన్లోనే ఏ విధంగా పెడతారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇదే పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ నాయకులు, మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా పెట్రోల్ బాంబులు విసిరింది పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే. నేను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? సంస్కృతి ఎటుపోతూ ఉంది? పెట్రోల్ బాంబులు ఇసిరే స్థాయికి, పోలీస్ స్టేషన్లో దాడి చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోతే ఇంకా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు గారి నాయకత్వంలో రక్షణ ఉంటుందా? తెలుగుదేశం పార్టీలో ఈ దుర్మార్గం ఏంది? అసలు ఏంటి దుర్మార్గం? నారా లోకేష్ గారు వారం రోజుల నుంచి ఎక్కడున్నారని అన్ని పత్రికలు రాసినాయి. అందరూ ప్రశ్నించారు. సమాధానం చెప్పడం చేతకాక, పెట్రోల్ డీజిల్ కష్టాలు తీర్చడం చేతకాక వైసీపీ యాక్టివిస్ట్ కరీముల్లా మీద దాడి చేస్తారా? ఇంతకన్నా బలహీనత ఏమనుందా? పోలీస్ శాఖ వారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. మీరు నిజంగా మీకు చట్టం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే భవానీపురం పోలీస్ స్టేషన్లో కరీముల్లా మీద దాడి చేసిన ప్రతి వీడియోని మీరు విడుదల చేయండి. ఎవరు తప్పు చేశారో, ఎవరు దాడి చేశారో తెలుస్తుంది. కరీముల్లా మీద మూకుమ్మడిగా మీద పడితే ఆత్మరక్షణ కోసం అతను కూడా కొంతమందిని కొట్టుండొచ్చు, అందులో తప్పేముంటుంది? మీరు మూకుమ్మడిగా దాడి చేయొచ్చా? మీకు నిజంగా మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే మీరు కరీముల్లా మీద అతను సోషల్ మీడియాలో ఏదైనా తప్పుగా పెట్టుంటే మీరు ఫిర్యాదు చేసి ఉండేవాళ్ళు. మేము కూడా అటువంటి ఎవరిని ప్రోత్సహించాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అటువంటి ఎవరిని ప్రోత్సహించదు, అసభ్యంగా మాట్లాడమని చెప్పదు. ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తే, డీజిల్ పెట్రోల్ కష్టాల మీద ప్రశ్నిస్తే మీకంత ఉలికెందుకు? మేము అడుగుతూ ఉన్నాం. వారం రోజుల నుంచే నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో వివరాలు చెప్పమని అందరూ అడుగుతూ ఉన్నారు. మీరు చెప్పండి. అంతేగాని బేగ్ గారు లాంటి వ్యక్తి కూడా ఇలాంటి దాడులకు పాల్పడడం మీ నాన్నగారి పేరుని కించపరుస్తుంది, తగ్గిస్తుంది. మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి ఇలాంటి రౌడీ రాజకీయాలు చేయడం అంత మంచి పద్ధతి కాదు. శివగారి గురించి కూడా నాకు తెలుసు. మీరు ఎవరన్నా ప్రోత్సహిస్తే
ఇట్లాంటి రౌడీయిజం గూండాయిజం చేస్తే మీకు మంచిది కాదు శివగారు అని కూడా తెలియజేస్తున్నా. మీ పట్ల ప్రజలకు సానుభూతి ఉంది. ఇట్లాంటి రౌడీయిజాలు గూండాయిజాలు చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్దని మీకు హితవు పలుకుతున్నా. పోలీసు వారు ఎప్పటికైనా సరే ఎవరి తప్పుంటే వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోండి. అక్రమంగా అన్యాయంగా కరీముల్లా ఒక్కనే బాధ్యుని చేస్తే మేము కూడా ఖచ్చితంగా పార్టీలో చెప్పి చేయాల్సిన పోరాటం చేస్తాం. న్యాయబద్ధంగా కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.